నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా తీసివేయడం జరిగింది. చిన్న చిన్న మైన్యూర్ కారణాల వల్ల జీరో టికెట్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఎవరైనా ప్రయాణికులు టికెట్ తీసుకోకపోవడం కావచ్చు, ఇట్లాంటి ఇష్యూల వల్ల కూడా కొంతమందిని తీసేయడం జరిగింది. వాళ్ళు కోర్టుకి ఎక్కిన తర్వాత కూడా వాటిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కూడా అటు కోర్టు నుంచి కూడా ఆర్డర్ రావడం జరిగింది. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కొంతమందిని మాత్రమే తీసుకోవడం జరిగింది, మరి కొంతమందిని తీసుకోకపోవడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఈ చాలామంది ఆర్టీసీ కార్మికులు కూడా గతంలో కూడా చాలా ధర్నాలు చేశారు. మరి ఈ రోజు కూడా ఇక్కడ నిరసన దిగడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు ఆర్టీసీ నాయకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ ఉన్నారు. అసలు ఏంది వారు దేనికోసం పోరాడుతూ ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొంతమందిని మాత్రమే తీసుకున్నారు, మరి ఇంకొంతమందిని తీసుకోలేదు, ఎందుకంటారు? అది ఎందుకు కొంతమందిని తీసుకున్నారు, ఇంకా కొంతమందిని ఎందుకు తీసుకోవాలనే కారణం నాకు తెలియదు. కానీ ఈ సందర్భం ఏంటంటే ఎండి సార్కు, తర్వాత కన్సర్న్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నకు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే ఆ తెలంగాణ గవర్నమెంటు 2025 4వ నెల 28 తారీఖు ఒక లెటర్ రూపంగా వీళ్ళు ఒకటి ఇండికేట్ చేశారు. ఆ లెటర్ను పురస్కరించుకొని దాదాపు ఏంటంటే కొంతమంది అప్పీల్లా, కొంతమంది ఇక్కడ ఈ ఎండిఎఫ్ ద్వారా 246 మందిని ఉద్యోగం ఎక్కించారు. దానికి చాలా సంతోషం. వాళ్ళు మా కార్మికులే, దానికి ఈ ఎండి సార్కు రుణపడి ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఆ లెటర్ ఏదైతే దాన్ని పురస్కరించి వాళ్ళని ఎక్కించారో అదే లెటర్ వీళ్ళందరూ కూడా వర్తిస్తుంది. అదే లెటర్ను బేస్ చేసుకొని ఈ మిగతా అందరిని కూడా ఒక్కసారి ఉద్యోగంలో తీసుకొని సార్ అని చెప్పి నేను ఎండి సార్ కానీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు చేసిన చాలా చాలా చిన్న తప్పులు, కానీ దాన్ని మేనేజ్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే దాన్ని పెద్ద భూతందాలు పెట్టి చూసి పెద్ద తప్పని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే లక్షలు ఫ్రాడ్ చేయలేదు, వేలు ఫ్రాడ్ చేయలేదు. అది వీళ్ళ మిస్టేకా లేకపోతే దాంతో మిస్టేకా, వీళ్ళ కేసులు రిజిస్టర్ కాబడ్డాయి. వాళ్ళు అప్పీల్ చేసుకుంటే కూడా వాళ్ళకి అప్పీల్ కూడా కన్సిడర్ చేయలేదు. నేను ఈ సందర్భంగా ఏమడుగుతున్నంటే, డిపో మేనేజర్ సస్పెండ్ చేసి రిమూవ్ చేసినప్పుడు దానిపైన డిప్యూటీ ఆర్ఎం, తర్వాత ఆర్ఎం, ఈడీ గాళ్లకు అప్పీల్ అనేది ఉంది. మీరు అప్పీల్ కూడా వరుసగా డిప్యూటీ ఆర్ఎం, ఈడీ వరుసగా అదే మీరు రిజెక్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత మరి ఎందుకు అప్పీల్ ప్రొవిజన్ ఎందుకు పెట్టినారు? డిప్యూటీ ఆర్ఎం రాసిందే ఆర్ఎం గారు రాస్తారు, ఆర్ఎం గారు రాసిందే ఈడీ గారు రాసిన తర్వాత ఎందుకు మరి అప్పీల్ అనేటువంటి ఒక ఛానల్ ఎందుకు పెట్టారు? తీసేయండి దాన్ని. మొత్తం ఫైనల్ ఏంటంటే డిపో మేనేజర్ అక్కడ సస్పెండ్ చేస్తాడు, రిమూవ్ చేస్తారు, మీరు ఇంటి మొక్కన వెళ్ళునంటే వాళ్ళు ఏదో చూసుకుంటారు కదా. అప్పీల్ అనేటువంటి ప్రొవిజన్ పెడతారు, అప్పీల్ కన్సిడర్ చేయరు. మీరు ఇప్పుడు మేము ఈ ఉద్యమం చేస్తే ఒక ఆర్ఎం గారు ఉద్యమం ఎక్కాడు, 5-6 మంది డిపో మేనేజర్లు ఎక్కించారు, ఒక ఎంఎఫ్ ఎక్కిండు, ఒక సిఏ గారు ఎక్కారు. మరి వాళ్ళకి వర్తించిన సూత్రం వీళ్ళకి వర్తించదా? సార్ అంటే చూసుకున్నట్లయితే గతంలో కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉండే సార్, ఉన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలామంది ఎంప్లాయీస్ తగ్గిపోయారు. తగ్గిపోయిన తర్వాత కూడా వీళ్ళని ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు వీళ్ళను ఉద్యోగం తీసుకోకపోవడం చేత ఎవరైతే ఉద్యోగం చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డ్యూటీ ఎక్కువైపోతున్నది. అంటే ఒక డ్రైవర్ ఇవాళ ఇన్కమింగ్ కాగానే మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఇంకో డ్యూటీ ఉంటుంది. వీళ్ళు దాదాపు ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది ఒక పైచిలుకు మిగిలినారు. వీళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చి ఉద్యోగం తీసుకున్నట్టయితే ఉన్నటువంటి సిబ్బందికి వెసులుబాటు ఉంటుంది. ప్లస్ వీళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళ భార్య పిల్లలు ఏంటంటే ఓ 2 పూటలు అన్నం తినడానికి వీలవుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయం ఏంటంటే ఒక మానవీయత కోణంలో ఆలోచించి వీళ్ళను ఒక్కసారి వీళ్ళ పెద్ద తప్పు అనేది మైండ్లకే తీసేసి ఇప్పుడు కోర్టుకోమంటారు. కోర్టుకోతే ఉద్యోగం, మరి కోర్టు ఎందుకు ఇస్తున్నది వీళ్ళకు? అదే ఇచ్చుడు మీరు ఇవ్వచ్చు కదా. కోర్టుకైనా అదే ఉద్యోగం, మీకు అప్పీల్ పెట్టిన అదే ఉద్యోగం కదా అని చెప్పి ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇచ్చి చాలా ఇప్పటికే 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు వీళ్ళు నా వెంట. నేను దీనికి ఎంతో చిన్న నాయకత్వం చేస్తున్నా. దీనిలో 27 మంది చనిపోయినరు. ఇంకా చాలామంది ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు. వృద్ధ తల్లిదండ్రులకు మెడికల్ ఫెసిలిటీ, ఒక్కొక్కరికి ఏంటంటే రమ్మంటే కూడా ఏంటంటే బస్ ఛార్జీలకు లేనటువంటి పరిస్థితి కూడా ఐడి కార్డులు కూడా తీసుకున్నారు. వీళ్ళు ఏళ్ళ తరబడి ఉద్యోగం చేస్తే వాళ్ళు ఐడి కార్డులు లాక్కున్నారు. చాలా చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ ఇబ్బంది కాకుండా మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇంతమంది మోహరించిన కారణం ఏంటంటే ఎండి సార్ ఎవరైతే ఉన్నారో నాగిరెడ్డి సార్ గతంలో ఏంటంటే సార్ ఎస్పీగా, డిఐజీగా, ఐజీ నార్త్ జోన్గా పనిచేసినప్పుడు సార్ మేము చూసినాం. సారు చాలా చాలా సౌమ్యులు. ఒక్కసారి సార్ ఇప్పుడు ఎందుకంటే మీకు ఇయ్యము వీళ్ళకి ఇయ్యరాదని చెప్పి లోపల ఒక సిపిఎం మేడం గారు మాట్లాడుతున్నది. వీళ్ళకి ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పి ఎవరు ఒక సింగిల్ పర్సన్ కూడా అడిగేవాళ్ళు లేరు కదా. దీనికి అగైనెస్ట్ ఏంటన్నా వేరే ప్రభుత్వం, వేరే రాజకీయ పార్టీ వీళ్ళ గురించి ఎందుకు ఇచ్చారని అడుగుతారా? కాబట్టి ఎండి సార్ దయచేసి సార్ మీరు ఒక్కసారి ఆ ఫైళ్ళని మీ యొక్క చేతులను తీసుకొని వీళ్ళందరినీ ఒకసారి కన్సిడర్ చేసి ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి నేను
ఈ సందర్భం నమ్మకం ఉందా? ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు నాగిరెడ్డి గారిని కలిసినట్టున్నారు కూడా, ఆయన కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి నమ్మకం ఉందా మళ్ళీ వీళ్ళందరినీ విధుల్లో తీసుకుంటారని? లేదు, నాగిరెడ్డి సార్ మీద 100% మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే సార్ కొత్తగా వచ్చిండు, అక్టోబర్లో వచ్చాడు. అంతకన్నా ముందు పాత సార్ ఉండి, ఇక పాత సార్ పోయినట్టు ఆయన సార్ గురించి మేము మాట్లాడలేము. నాగిరెడ్డి సార్ చేస్తాడు నమ్మకం ఉంది. సారు చేయాలనుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఏం మ్యాటర్ ఉంది ఇందులో ఫైనాన్స్ మ్యాటర్ లేదు కదా. ఆర్థిక సమస్య ఏమైనా ఉత్పన్నం అవుతుందా? గవర్నమెంట్ దీనిలో ఆర్థిక సమస్య పడేది ఏమున్నది? ఇవాళ మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో నిర్వీర్యంగా నడుచుకుంటూ సక్సెస్ కావాలంటే ప్రతి నెల గవర్నమెంట్కు 300 కోట్ల భారం పడుతున్నది. 300 కోట్లు. మరి అలా ఈ రిమూవ్ అయినటువంటి కార్మికులందరికీ ఉద్యోగం ఇస్తే ఎంత దాని ఆర్థిక పరం నష్టం జరుగుతుంది? అందులో ఏంటంటే 2% కాదు. కాబట్టి దయచేసి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఇంతగానం ఈ సమ్మె చేస్తున్నారు, ఎవరైతే విక్టిమ్స్ అందరూ ఉన్నారు వీరందరూ ఇంత సమ్మె చేస్తున్నా కూడా ఎందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకా పట్టించుకోకుండా గాలి అంటే మిమ్మల్ని గాలికి వదిలేసినట్టు, ఏం పట్టించుకున్నట్టు, వారికి సంబంధం లేనట్టు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఇక పొన్నం ప్రభాకర్ అని ఎందుకంటే మాది కర్మేర, ఆయనది కర్మేర, నాది కర్మేర, ఇద్దరం ఒకటి ఎస్ఆర్ కలుసు. మరి ఎందుకు ఇంతగానం ఆయన జిద్దుగా తీసుకున్నాడు? ఒకసారి ఏంటంటే పొన్నం ప్రభాకర్ అని కూడా 200 మంది పోయి కలిసి వినతి పత్రం ఇస్తాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అప్పుడు కూడా కాకపోతే దాన్ని వేరే కార్యాచరణ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్టీసీ సైడ్ నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరైతే విధుల్లో తీసుకున్నారో వారు చిన్న చిన్న తప్పులు చేశారు, వీళ్ళ దాంట్లో ఇంకా చాలామంది పెద్ద తప్పులు చేశారు కాబట్టి వీళ్ళని తీసుకోవడం అవసరం లేదన్నట్టుగా కూడా వారు పక్కన పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాట సార్ ఇప్పుడు లోపల ఎండి గారి తర్వాత నెక్స్ట్ పోస్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. ఆ పోస్ట్ బ్లాంక్ ఉంది. ఆ ఈడీఏ కింద చీఫ్ పర్సనల్ మేనేజర్ అంటారు. ప్రస్తుతం సిపిఎం గారు అంటే ఉషాదేవి మేడం ఉంది. అదే ఉషాదేవి మేడంకు ఈ సిపిఎం ఉన్నారు, ఈడీ ఇన్ఛార్జ్ కూడా ఉంది. ఇవాళ నేను దీని సందర్భంగా చెప్తున్నా, ఉషా మేడం గారు వీళ్ళకు ఏ తప్పు చేసినా పర్మనెంట్గా ఉద్యోగించి తొలగించేటువంటి హక్కు మీకు లేదు. చెప్తున్న ఉషా మేడం గారు తెలియదేమో. సీసీఏ రూల్స్ ఉన్నాయి. సీసీఏ రూల్ అంటే ఏంటంటే క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ అనేటువంటిది ఒక రూల్ ఉంది. ఆ సీసీఏ రూల్లో పర్మనెంట్గా విధుల నుంచి తొలగించేటువంటి హక్కు మీకు లేదు. ఉషా మేడం గారికి చెప్తున్నాను నేను. ఒకవేళ అది ఉన్నట్టయితే దాని కింద నేను ఆర్టీఐ కింద పెట్టినా అది నాకు సప్లై చేయండి. ఏంది పెద్ద తప్పు మేము ఇయ్యనేయమంటే ఏం చేశారు వీళ్ళు ఇవ్వకపోవడానికి? మరి మీరు ఇవ్వాల బస్భవన్లా పైన కూర్చున్న పెద్ద సార్ ఎండి సార్ ఏదో 2-3 ఆఫీసర్లు తప్ప మిగతామంతా మీరంతా నీతివంతులా? మీరు నిజాయితీ పర్లా? చెప్పండి, మీరు నిజాయితీ పర్లా? మీదంతా లేదా? మీ అందరూ నేను ఆర్టీఐ కింద పెట్టాను కదా, ఎందుకు సప్లై చేస్తలేరు? మీరు ఆర్ఎంఐ చేసినప్పుడు మీరు ఏమేం చేశారనేది మొత్తం నా దగ్గర ఉన్నది. ఓపెన్గా చెప్తున్నా. లోకాయుక్తలో కేసు ఫైల్ చేస్తా. ఎందుకట్లా వేయద్దు? మీరు ఎందుకు చేస్తున్నారు? ఆర్టీసీ మీరు మేడం గారు ఏంటంటే ఆర్టీసీ అంతా నా సొంత ప్రాపర్టీ అనుకుంటుంది మేడం. ఇదంతా అబ్బో మీకు ఉద్యోగులతో నా ప్రాపర్టీ వద్దాము. మీది ఈ ప్రాపర్టీ ఎవరిది? ప్రాపర్టీ తెలంగాణ ప్రజలది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎర్ర బస్సులు, పల్లె బస్సులు ఆ గ్రామీణ ప్రాంతాలలో నడిచినప్పుడే ఆ పల్లెలకు ఏంటంటే ఒక అందం ఉంటుంది. మీరు సామాన్యుని ఏంటంటే సామాన్యుని ఆ ప్రజా రవాణా సంస్థ ఏదంతో దాన్ని మొత్తం దాన్ని నరకాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఏవటి ఏంటంటే ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తున్నది. ఇలాంటి అధికారులు ఏవటి? సామాన్యుడు దేనిలో ప్రయాణం చేయాలి? ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయాలి. మీరు ఈ విధంగా చేసుకుంటే పోతే ఇలా 39 పడిపోయింది, రేపు 30 అవుతుంది. ఈ స్టాప్ అయినాక మీ బస్సులు ఎక్కడ తిప్పుతారు? మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడతారా? ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే సామాన్యుడికి బస్సు ఎక్కడానికి వీలుందా? మొత్తం మ్యాన్ పవర్ను తక్కువ చేసి సిబ్బందిని తీసుకోకుండా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఈవెన్ ప్రభుత్వానికి కూడా మంచి పద్ధతి కాదు. సార్ చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కార్మికులందరి తరపున? ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిసారికి ఏంటంటే ఫస్ట్ ఎండి నాగిరెడ్డి సార్కు, తర్వాత పొన్నం ప్రభాకర్ సార్కు, ముఖ్యమంత్రి గారికి, ఈ ముగ్గురే కదా. వీళ్ళకి ఒకే ఒకటి ఏంటంటే వీళ్ళందరి తరఫున ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్నో రీఫార్మ్స్ చేస్తుంది కొత్తవి. దానిలో ఎంతో మీకు ఈ ఖర్చు అనేటువంటిది, వ్యయం అనేటువంటిది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. దానిలో ఇది చాలా చిన్న ఇష్యూ. దీన్ని కూడా పరిగణలో తీసుకొని ఈ ముగ్గురు ఏంటంటే ఒకే ఒక్కసారి వీళ్ళు తర్వాత తప్పు చేస్తే వాళ్ళ అదృష్టం. ఒక్కసారి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే అందరూ కలిసి ఇట్లా రోడ్డెక్కి ప్రజాభవన్ ముందట, ఎండి ఆఫీస్ ముందట, లోకాయుక్త ముందట, ఆర్టీఐ భవన్ ముందట అందరూ పోరాటం చేశారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వీళ్ళు ఉద్యోగం చేస్తలేరు. వాళ్ళని చూసి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంకా బాధ వీళ్ళది రెట్టింపు అయిపోయింది. అరే ఉంటే అందరం ఒకటే కథం తినుడైన అందరం, లేకపోతే ఉపందం ఒకటి ఉందంటే కొంతమంది ఎక్కిరు, కొంతమంది ఎక్కరు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇస్తలేరు అని చెప్పి వీళ్ళు నాకు అడుగుతున్నారు.
వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఒక్కసారి మా కార్మిక సోదరులందరినీ వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటంటే చాలా పెద్ద తప్పులేం కాదు, చాలా చాలా చిన్న తప్పులకు ఈ పేపర్లో పెద్ద తప్పుగా చూపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ఇబ్బందులను ఆపాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టింది 2023లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికుల జోలికి మేము పోము, వాళ్ళను కంటికి రెప్పలాగుతున్నారు. సార్ ఇప్పుడు మీరు కన్నుకు రెప్పలాగా అవసరం లేదు సార్, ఆ కంటిన్యూస్ చక్కగా చూడని నేను అంటున్నా, ఆ కంటిన్యూస్ చూడనిస్తలేరు కదా. అది గవర్నమెంట్ ఏంటంటే ఒక్కసారి వీళ్ళందరినీ కార్మికులందరినీ వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక్కసారి వీళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా గవర్నమెంట్ కానీ కొత్త ఎండి సార్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మాది రిక్వెస్ట్. ఎందుకంటే ఎక్కువ చేసాం అనుకో తీసుకుపోయేంత మహేశ్వరంలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ లేచి సాయంత్రం దాకా వదిలిపెట్టారు. అదొక ప్రాబ్లం ఉంది. మేము రాకముందు మేము రాలేదు, మాకన్నా ముందు మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే మేము దీనిలో మేము ఈ తెలంగాణ ప్రజలం కాదా? మాకు హక్కు లేదా? మాకన్నా ముందు పోలీసు వాళ్ళు వచ్చింది అంటే ఇక మా హక్కునే కాల రాస్తున్నారు కదా. మేము నోరు తెస్తాడే కదా, నోరు క్లోజ్ చేస్తాడే మేము ఎట్లా బతికేది? ఇది ఎందుకంటే దీని ద్వారా ముఖ్యమంత్రి సార్ దగ్గరకు పోవాలి. ముఖ్యమంత్రి సార్ది కూడా అపాయింట్మెంట్ కోసం ఏంటంటే మా కన్సర్న్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు ఆయనకు చెప్పిన నిన్న ఒకసారి నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలన్నట్టే ఆయన 100% ఇప్పిస్తాడు. ఇది ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్తాను నేను.